అయితే ఏపీలో రిజిస్ట్రేషన్ ధరలో స్వల్ప వ్యత్యాసం. ఎన్టీఆర్‌లో 8, కృష్ణాలో 10%. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భూముల రిజిస్ట్రేషన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గ్రేటర్ విజయవాడ, విలీన ప్రతిపాదిత ప్రాంతాల ధరలు పెరుగుతాయని భావించిన పెద్దగా మార్పు లేదు. విజయవాడతో పోలిస్తే తక్కువేనని అధికారులు అయితే చెప్తున్నారు. గత ప్రభుత్వంలో విజయవాడలో గ్రామీణులు 20-30% వరకు పెంచారు. ప్రస్తుతం 5% పెంచారు. సదరు శాఖాధికారులు ధరల పెంపు తుది జాబితా సిద్ధం చేసి వెబ్సైట్లో పెట్టారు. తాజాగా పెంచిన భూముల ధరలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. గత వైకాపా ప్రభుత్వంలో భూముల రిజిస్ట్రేషన్ ధరలు అస్తవ్యస్తంగా ఉండగా కూటమి ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా స్వల్పంగా పెంచడంతో ఊపిరి పీల్చుకున్నారు. బెజవాడలో గరిష్టంగా 88% పెరగగా కృష్ణాలో 10% అయితే పెంచారు. ఇక సెంటిమెంట్ను పక్కన పెట్టారన్నమాట. ఫిబ్రవరి 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ ధరలు భారీగా పెరుగుతాయనే ప్రచారంతో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు కిటకిటలాడాయి. గాంధీనగర్, గుణదల, పటమట, నున్న, ఇబ్రహీంపట్నం కార్యాలయాల్లో నిత్యం 100-150 రిజిస్ట్రేషన్ జరిగేవి. అయితే సోమ, మంగళవారాలు 2000 జరిగాయి. గతంలో ఆస్తులు కొన్నప్పుడు 3 నెలలు ఒప్పందాలు చేసుకున్న వారంతా కూడా వాటిని రద్దు చేసుకొని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మరీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సో విజయవాడ నగర పరిధిలోని ఏలూరు రోడ్డు, బందరు రోడ్లో 4-8% వరకు, విజయవాడ పశ్చిమ మధ్య నియోజకవర్గాలు 5%, ఆటోనగర్, బెంజ్ సర్కిల్కి 7% చొప్పున పెంచారు. కానూరు, పెనమలూరు, కంకిపాడు వరకు 5-10% వరకు ప్రతిపాదించారు. సో ఇంకా ఎలా చూసుకుంటా పోతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే సో 5-10%, 10-15% వరకు కూడా భూముల రిజిస్ట్రేషన్ విలువలు అయితే పెరిగినాయి అనమాట. ఇవన్నీ కూడా మనకి ఫిబ్రవరి 1 నుంచి అయితే అమల్లోకి అయితే రాబోతున్నాయి. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.